రంగారెడ్డిలోని సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ సాయి కుమార్ కారులో ముగ్గురు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అందరూ కలిసి చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే పెద్ద చెరువు వద్ద కారు ఆగి ఉండడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సాయి కుమార్, శృతి, నిఖిల్ చెప్పులు, సెల్ ఫోన్లు ఉండడాన్ని గుర్తించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వారు భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా జిల్లా ఎస్పీ సింధు శర్మ సైతం అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని గజీతగాళ్ల సాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గురువారం తెల్లవారుజాము సమయంలో శృతి, నిఖిల్ మృతదేహాలను గజీతగాళ్లు బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఎస్ఐ సాయి కుమార్ కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో ఉదయం 8:30 ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యమైంది. కాగా గాంధారికి చెందిన శృతి 10 ఏళ్లుగా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శృతికి వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఆమె కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐ సాయి కుమార్ కు కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయి కుమార్ 2 ఏళ్ల క్రితం బీబీపేట ఎస్ఐ గా పనిచేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. ఆమెకు అప్పటికే వివాహమై భర్తతో విడాకులు కూడా అయ్యాయి. దీంతో సాయి కుమార్, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి మధ్య నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లుగా సమాచారం. అయితే ఆ తరువాత సాయి కుమార్ బిక్కనూరుకు బదిలీ కావడం, శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతోనే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది.